నమస్తే. యంగ్ షెఫ్ ప్రేక్షకులకి అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ స్పెషల్ యంగ్ షెఫ్లో ఇవాళ రాబోతున్న గెస్ట్ శ్రీవల్లి. సో తను ఏ రెసిపీ చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. ఫస్ట్లీ శ్రీవల్లి సెన్సేషనల్ నేమ్ ఈ మధ్య కాలంలో కదా. సో ఏంటి హడావిడి, లైక్ నిన్ను కూడా శ్రీవల్లి అని అట్లా నీ ఫ్రెండ్స్ అట్లా పాటలు పాడుతూ ఏడిపిస్తారా? చాలా ఏడిపించారు, బట్ ఐమ్ హ్యాపీ. ఇప్పుడు చాలా హ్యాపీ. ఎందుకు? నా పేరు ఆ సినిమాలో శ్రీవల్లికి పెట్టుకున్నారని. సో సినిమాలో పెట్టుకున్నారు, అంత పెద్ద హిట్ అయింది, పాన్ ఇండియా హిట్. అండ్ నీ పేరు మీద ఇప్పుడు ఒక పాట కూడా ఉంది, ఒక 2 లైన్లు పాడతావా? చూపే బంగారమాయనే శ్రీవల్లి మాట మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. వావ్ శ్రీవల్లి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. నేర్చుకుంటున్నావా మ్యూజిక్? ఎస్, మ్యూజిక్ నేర్చుకుంటా. ఇప్పుడు నేర్చుకుంటున్నావా? అవును. సూపర్. సో నువ్వు ఏం చేస్తున్నావు? నేను యాక్చువల్లీ బిఎఫ్ఎస్ స్టూడెంట్ అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్స్ గ్రాడ్యుయేషన్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. అది కాకుండా పాటలు పాడుతూ ఉంటా, డాన్స్ చేస్తూ ఉంటా, వంట చేస్తూ ఉంటా. వంట చేస్తున్నావు. ఒక్క టాలెంట్ కదైతే చాలా టాలెంట్స్ ఉన్నాయి అన్నమాట నీలో. సో సరే, నీ గ్రాడ్యుయేషన్ మ్యూజిక్ ఇదంతా ఓకే, కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా? అమ్మ వల్ల. ఎందుకు? అమ్మ వంటింట్లో కూర్చొని చేసే వంటలన్నీ హాల్లోకి గుమగుమలు వస్తూ ఉంటాయి. సో ఆ గుమగుమలు నేను చేసే వంటలో కూడా రావాలని నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. వావ్. సో యూజువల్ గా ఈ కాలంలో కూర్చుని అబ్బా ఎవరైనా చేసి పెడితే బాగుండు తినాలి అనుకుంటారు. అలాంటిది అమ్మ చేతి వంట గుమగుమలు నీ వరకు వచ్చి, సో అది నా వంటలో కూడా వస్తుందా లేదా అని అలా స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్. సో నేను చేసే వంటని నేనే ఆస్వాదిస్తూ తింటూ ఉంటాను అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంది. నీ కుకింగ్ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది అనేది. సో యూజువల్ గా నువ్వు ఏ డిషెస్ బాగా చేస్తావు? ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఆల్ ద చైనీస్ డిషెస్. సో చైనీస్ ఎక్కువ ఇష్టం అన్నమాట నీకు. సో అయితే ఇవాళ కనుమ సందర్భంగా, పండుగ సందర్భంగా మాకే స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం. చింతకాయ మష్రూమ్ కర్రీ. చింతకాయ మష్రూమ్ కర్రీయా? ఇది వినడానికే కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే చింతకాయ అనేది కొంచెం ట్రెడిషనల్ గా మనం ఆ డిషెస్ లో యూజ్ చేస్తాం. మష్రూమ్ యూజువల్ గా కొంచెం నార్త్ ఇండియన్ కర్రీస్ వాటికి. సో ఈ రెండిటి మిక్స్చర్ కొంచెం ట్రెడిషనల్ గా, ఇటు చింతకాయ మష్రూమ్ ఫ్యూజన్ డిష్. ఓకే, సో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ ఆ రెసిపీ ఎలా ఉండబోతుందో. సో శ్రీవల్లి, యూజువల్ గా కనుమ అంటే ఎక్కువ నాన్ వెజ్ డిషెస్ ఉంటాయి కదా. సో ఏంటి వెజిటేరియన్ ఇవాళ? నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజిటేరియన్ చేయబోతున్నాను. వావ్. సో ఇది కూడా పాయింటే, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, వెజిటేరియన్స్ కోసం కనుమ స్పెషల్ చేయబోతున్నాం అనమాట. ఓకే, అయితే మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూసేసాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. కానీ ఈ లోపల నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఓకే. ఎవరు వెళ్ళలేని రూమ్ ఏంటది? ఎవరు వెళ్ళలేని రూమా? ఓకే, ఐ గాట్ ద ఆన్సర్, మష్రూమ్. సో నువ్వు ఆల్రెడీ చింతకాయ మష్రూమ్ చేస్తున్నావు. అవును. నాకు ఇప్పుడే తెలివితేటలు వచ్చేసాయి అనమాట. ఓకే, సో మష్రూమ్. అవును. ఓకే, అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నాకు ఈ లోపల ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే మనం మ్యారినేట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవడానికి మష్రూమ్స్ అన్ని బౌల్లో వేసుకుందాం. ఓకే. ఇది చింతకాయ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. ఓకే. ఒక 1 స్పూన్ ఇది వేద్దాం. యా. ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే. ఈ లోపల మీరు కడాయి ఆన్ చేయండి. సో ఈ మష్రూమ్ ఇదంతా ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయిపోతుంది. ఓకే. కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో ఆనియన్స్ వేసుకోవాలి. సో నీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఆల్ టైమ్ ఫేవరెట్? నూడిల్స్. నూడిల్సా? ఎస్. ఓకే. ఇప్పుడు దానిలో ఆనియన్స్ వేసుకో. ఓకే.
కరివేపాకు నేను ఫ్రై చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు దీనిలో మష్రూమ్ వేసుకున్నాం. ఓకే. సెలెక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే కనుమ రోజు ఎక్కువ నాన్ వెజ్ చేసుకుంటారు, నువ్వు వెజిటేరియన్స్ కోసం ఒక మంచి రెసిపీతో వచ్చావు. సో నేను ఒక వెజిటేరియన్ని, నా వెజిటేరియన్ ఫ్రెండ్స్ కోసం కూడా నేను ప్లాన్ చేసి ఈ రెసిపీ చేశాను. నైస్. నువ్వు నీ ఫ్రీ టైంలో యూజువల్గా ఏం చేస్తూ ఉంటావు? పెయింటింగ్స్ ఎక్కువ టైం తీసుకుంటాను. పెయింటింగ్స్తో పాటు డాన్సింగ్ అండ్ సింగింగ్. వావ్, ఒక్క టాలెంట్ కాదు, డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్, ఇప్పుడు కుకింగ్. దాన్ని ఒక 5 minutes కుక్ అవ్వనిద్దాం. యూజువల్గా పెయింటింగ్ చేస్తూ ఉంటాను కదా, ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్? ఆల్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్, అక్రిలిక్స్, పోస్టర్ కలర్స్, అన్ని టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం. ఓకే. నేర్చుకుంటున్నాను కదా, సో అన్ని. సూపర్. సో ఇప్పటి వరకు నువ్వు వేసిన పెయింటింగ్స్ లో ఎక్కువ టైం పట్టింది ఏంటి? టు సే, కానీ మేము ఒక టేబుల్ టాప్ సెటప్ చేసామన్నమాట. ఓకే. మన పేరుకి మీనింగ్తో వీ హ్యావ్ టు మేక్ అ టేబుల్ టాప్. ఓకే. సో నా పేరు శ్రీవల్లి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లేఅవుట్ చేశాను. వావ్. DIY థింగ్. ఓకే. దానికి ఒక 1 week పట్టింది. 1 week? వావ్. సో డెఫినెట్ గా ఆర్ట్ ఈజ్ నాట్ ఈజీ, అర్థమైపోతుంది. వెరీ నైస్. దానికి చాలా టాలెంట్ కావాలన్నమాట. అలా ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఆహా. అయితే నువ్వు బాగా మాట్లాడుతావు కూడా తెలుస్తుంది. ఓకే. చాలా తెలివిగా కూడా మాట్లాడుతున్నావు. అండ్ ఎపిసోడ్ బిగినింగ్ లో నన్ను క్వశ్చన్ అడిగా, సో నౌ ఇట్స్ మై టర్న్. ఇప్పుడు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. నాకు భయం వేస్తుంది. ఎందుకు? ఓకే. Someone's mother has 4 sons. ఓకే. North, west and south. What is the 4th person's name? Someone. Yeah, correct. Thank you. సో ఇది అయిపోయినట్టుంది. మొత్తానికి ఇంటెలిజెంట్ వే. థ్యాంక్ యూ. సో నీ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసేటప్పుడు కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఈ అది కామన్ కదా. కామన్. మీ బ్యాచ్ లో నువ్వే ఇంటెలిజెంటా? నేను బాసీ లేడీని అనమాట. బాసీ లేడీ అని. ఓకే. సో అయిపోయిందా ఇది రెసిపీ? ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పొడులు వేసుకున్నాం. ఇది ఫ్రైడ్ ఆనియన్. ఓకే. ధనియాల పొడి, కారం, ఇది తందూరి మసాలా. ఓకే. ఇది గరం మసాలా. ఓకే. సో ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్, ధనియాల పొడి, తందూరి, గరం మసాలా. ఓకే. సో దీన్ని మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఉన్నాయి. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టచ్చు. సో 2 minutes అయిపోయింది. చూద్దామా? యా, షూర్. సో మంచి టెక్స్చర్ లో ఉంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, బికాస్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో. సో లాస్ట్ ఫినిషింగ్ టచ్. యా, ఇప్పుడు మనం కసూరి మేతి, ఓకే, కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. ఓకే. సో రెడీ అయిపోయింది ఇది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో కనుమ స్పెషల్ చింతకాయ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఇట్స్ రియలీ నైస్. చింతకాయ ఫ్లేవర్ అండ్ దెన్ మష్రూమ్ ఫ్లేవర్, స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం అండ్ లాస్ట్లో దట్ ఫినిషింగ్ టచ్ కసూరి మేతి ఫ్లేవర్, ఎవ్రీథింగ్ అంతా రైట్ ప్లేస్లో అనిపించింది.
సో ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి ఫర్ దిస్ బ్యూటిఫుల్ రెసిపీ. వన్స్ అగైన్ నీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా కనుమ శుభాకాంక్షలు. సో కనుమ స్పెషల్ చింతకాయ మష్రూమ్ కర్రీ, ఇట్స్ రియలీ టేస్టీ. ఐఎమ్ షూర్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.